అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే గేమ్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. వాళ్ళు వేసే పజిల్స్ కొన్ని సాల్వ్ చేయడం ఈజీనే, కానీ కొన్ని సాల్వ్ చేయడం చాలా కష్టం. వాటిలో నిజమేమిటి అని బయటకు చెప్పేలోగా వాళ్ళు సృష్టించిన అబద్ధం దావాళంగా జనంలోకి వెళ్ళిపోద్ది అనమాట. విపరీతంగా జనం మెదళ్లను పెకిలిస్తుంది, వాళ్ళ చెవుల్లోకి వెళ్ళిపోద్ది, మెదళ్ళను పెకిలిస్తుంది. అంత విస్తృతంగా ఒక ఫేక్ను క్రియేట్ చేసి జనంలోకి చూపించగలరు. ఇప్పుడు హెరిటేజ్ డైరీ, ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీ లడ్డూలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకున్నది అనే ఆరోపణ కూడా అటువంటిదే. సో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు హెరిటేజ్ డైరీ వాళ్ళే ఇందాపూర్ డైరీని నడిపిస్తూ ఈ టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీనికోసమే ఈ కల్తీ నెయ్యి అనే వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అసలు హెరిటేజ్కు లాభాలు చేకూర్చడానికి, హెరిటేజ్ను దీనిలోకి తీసుకురావడానికి చంద్రబాబు గారు చేసిన కుట్ర పన్నాగం ఇది అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికి తగ్గట్టు బోలేబాబా డైరీలో హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన లింకులు, ఇందాపూర్ డైరీలో ఈ హెరిటేజ్కి సంబంధించిన లింకులు, ఆ వెబ్సైట్లో వీళ్ళ పేరు ప్రస్తావన, ఇదంతా కూడా తెర మీదకు తీసుకొస్తున్నారనమాట. అయితే దీనిలో ఒక వాస్తవం, అంతర్గతంగా ఒక వాస్తవం ఉంది. ఇది వాళ్ళు చెప్తే వెబ్సైట్లో పేరు చూపిస్తారు, ఇందాపూర్ డైరీ, అదే హెరిటేజ్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నమాట వాస్తవం. దానికి సంబంధించిన ఇది మీరు కూడా చూడొచ్చు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పేర్కొన్న చోట మహారాష్ట్రలోని ఇందాపూర్లో ఈ డైరీలో కూడా వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారు అనేది ఇచ్చారు. ఒక్కసారి మీరు పక్కన చూడండి. హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి వాళ్ళు తయారు చేస్తున్నది ఎస్ఎంపి చీజ్, యూహెచ్టి మిల్క్ అండ్ పన్నీర్ వాళ్ళు తయారు చేస్తున్నట్టుగా హెరిటేజ్ డైరీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అలాగే బోలేబాబా డైరీతో కూడా హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయి అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈ మొత్తం 4 రోజులు అయింది. హెరిటేజ్కి కొంత నష్టం జరిగింది, షేర్లు కొంత పడిపోతున్నాయి. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ వాళ్ళు శాసనమండలిలో అదే చర్చించాలని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ పెడుతూ అండ్ వాళ్ళ అనుకూల మీడియాలో విపరీతంగా చర్చ పెడుతున్నారు. కానీ దీనిలో ఒక అంతర్గత వాస్తవం ఉంది. అదేంటంటే ఒక్కసారి మీరు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్కి లింక్స్ ఉన్నది ఏంటంటే, బోలేబాబా డైరీలని 2 ఉన్నాయి. ఒకటి బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది ఒక డైరీ. బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్లో ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఓన్డ్ బై కృష్ణమురళి లాల్ అగర్వాల్ అండ్ తరుణ్ అగర్వాల్, గోవింద్ అగర్వాల్, బేస్డ్ ఆన్ రాజస్థాన్, న్యూఢిల్లీ, ఆ ప్రాంతంలో వీళ్ళు ఉంటారు. అంటే ఇది ఈ డైరీ పేరు బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. వీళ్ళతో హెరిటేజ్ వాళ్ళకు లింక్స్ ఉన్నాయి. కానీ ఈ టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా ఉందే, దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇది జైన్ వాళ్ళది, విపిల్ జైన్, ఓన్డ్ బై విపిన్ జైన్, పోమిల్ జైన్ అండ్ రాకేష్ ద్వివేది, బేస్డ్ ఆన్ ఉత్తరాఖండ్. అంతే, జాగ్రత్తగా వినండి. ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వేరు, బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ కంపెనీ వేరు. ఆ కంపెనీ యాజమాన్యం వేరు, ఈ కంపెనీ యాజమాన్యం వేరు. ఆ కంపెనీ ఐడెంటిఫికేషన్ పిన్ అవన్నీ వేరు, ఈ కంపెనీ డీటెయిల్స్ వేరు. ఆ కంపెనీ అడ్రస్సు రీజియన్ వేరు, ఈ కంపెనీ అడ్రస్సు రీజియన్ వేరు. సో ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళకి లింక్స్ ఉన్నవి, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి, ఉత్పత్తికి సంబంధించి నార్త్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అంతా కూడా లింక్స్ ఉన్నదేమో పైన చెప్పిన బోలేబాబా, అంటే ఈ అగర్వాల్స్కి సంబంధించిన బోలేబాబాతో లింక్స్ ఉన్నాయి. కానీ ఈ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదేమో ఈ విపిన్ జైన్ వాళ్ళకి సంబంధించిన ఉత్తరాఖండ్లోని బోలేబాబా. సో ఒక పేరు వాడుకున్నంత మాత్రాన ఇద్దరు సేమ్ అని చెప్పలేం కదా, అంతే కదా, పేరు ఒకటే ఉండొచ్చు. ఇప్పుడు శ్రీలక్ష్మి మెడికల్ స్టోర్స్ ఒక చోట ఒక విజయవాడలో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, లేదా ఇంకో పేరులో ఇంకో చోట ఉండొచ్చు. పేరు ఒకటైనంత మాత్రం మొత్తం ఒకటే అంటగట్టలేంగా. సో ఇది అలాంటిదే. ఈ షాపుల పేర్లు, వ్యాపారాల పేర్లు, బోలేబాబా అంటే నార్త్ సైడ్ ఒక దేవుడి పేరు కాబట్టి వాళ్ళు దాన్ని పెట్టుకున్నారు. సో దాన్ని వీళ్ళు అలా మిస్యూజ్ చేశారనమాట. సో ఇక్కడ ఆ డైరీ వాళ్ళు ఖండించారు, ఈ డైరీ వాళ్ళు ఖండించారు. పైగా ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే,
మీకు పక్కన దానికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్, ఈ కంపెనీ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా సాక్షిలో వార్త వచ్చింది 4 రోజుల కిందట. ఆ వార్తను బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఖండించారు. అది పూర్తిగా అవాస్తవం. సో టు క్లారిఫై, throughout our business history we have not been involved in transactions related to ghee sent by tankers to temples in India. అసలు మేము భారతదేశంలో ఏ దేవస్థానాలకు కూడా నెయ్యి పంపించలేదు, మాకు సంబంధం లేదు. our operations are distinctly separate and our directors and locations are completely different from those associated with scandal. ఆ స్కాండల్తో సంబంధం ఉన్న వాళ్ళ యాజమాన్యం వేరు, వాళ్ళ డైరీ వేరు, మా డైరీ వేరు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, ఇది మాకు అంటగట్టొద్దు, ఇటువంటి దుష్ప్రచారం మా మీద చెయ్యొద్దు అని బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ధోల్పూర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 3 రోజుల కింద చెప్పారు. అండ్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సాక్షిలో వార్త వచ్చిన వెంటనే సాక్షిలో వాళ్ళు అఫీషియల్ రిజైండర్ టు రిజైండర్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నో కనెక్షన్ టు టీటీడీ ఘీ మ్యాటర్ అని చెప్పి, బోలేబాబా ఆ డైరీ వేరు, ఈ డైరీ వేరు, మాకు ఒకరితో లింక్స్ ఉన్నాయి, సో వేరే బోలేబాబాతో మాకు లింక్స్ లేవు, మాకు సంబంధం లేదు, మీరు తప్పుడు వార్త రాశారు, 24 గంటల్లో క్షమాపణ చెప్పండి అంటే సాక్షిలో నెక్స్ట్ డే ఒక సవరణ కూడా ఇచ్చారు. సవరణ కాదు, వివరణ ఇచ్చారు. సో సాక్షిలో వచ్చిన వార్త, దాని వివరణ కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే సాక్షి వాళ్ళు పైన జస్ట్ అలా టచ్ చేసి ఇచ్చేశారు, జస్ట్ ఆ పేరును వాడుకున్నారు అంతే, బోలేబాబా అనే పేరును వాడుకున్నారు. సో ఇంక బోలేబాబాతో హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ బోలేబాబా వాళ్ళే టీటీడీ స్కామ్లో ఉన్నారు కదా, కాబట్టి టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ లడ్డూ స్కామ్లో హెరిటేజ్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే చంద్రబాబు గారికి లింక్. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అమ్మా ఇక్కడ నిజంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోలేబాబా డైరీ వాళ్ళ చరిత్ర తెలుసుకోకుండానే ఇచ్చేస్తారా? నిజంగా బోలేబాబాకు హెరిటేజ్ ఫుడ్స్తో లింక్స్ ఉన్నాయంటే అసలు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక మూలాలన్నీ దెబ్బ కొట్టాలని చూసిన వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పెట్టాలి అని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బోలేబాబాతో హెరిటేజ్కి లింక్స్ ఉంటే బోలేబాబాకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తారా? లాజికల్గా ఆలోచించండి. సో లీగల్గా ఆలోచించినా ఆ బోలేబాబా వేరు, ఈ బోలేబాబా వేరు. లాజికల్గా ఆలోచించినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ బోలేబాబా ఒక హెరిటేజ్తో లింక్స్ ఉంటే ఎవరు? సో ఇది పచ్చి నిజం. సో ఈ నిజాలన్నీ వదిలేసి హెరిటేజ్కి దీనికి లింక్స్ ఉన్నాయి, హెరిటేజ్కి బోలేబాబాకి లింక్స్ ఉన్నాయి, దాని గురించి చర్చించాలని ఒక అంధకార వాదన, ఒక బ్లైండ్ టాపిక్ని తీసుకొచ్చి, తలా తోక లేని టాపిక్ని తీసుకొచ్చి, ఒక అడ్డగోలు వాదనను తీసుకొచ్చి, ఒక ఫేక్ ప్రచారంతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ జనం ఏంటంటే అంత డెప్త్గా పరిశీలించరు. ఆ బోలేబాబాతో లింక్స్ ఉన్నాయి కదా హెరిటేజ్కి, బోలేబాబా వాళ్ళ వెబ్సైట్లో హెరిటేజ్ పేరు ఉంది కదా, సో ఇంకా అదే నిజమనే నమ్ముకుంటారు. కానీ డెప్త్గా వెళ్ళాలి. సో ఒక శ్రీనివాస్ ఎవడో ఒక కేసులో ఇరుక్కుంటే అందరు శ్రీనివాసులకి అది సంబంధం ఉండదు కదా. అలాగే ఒక బోలేబాబా డైరీ అనేది ఉంటే అన్ని బోలేబాబాలకు దానికి సంబంధం ఉండదు. సో పేర్లు ఒకటైనంత మాత్రాన వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ పనితీరు, వాళ్ళ కేసులు అన్నీ కూడా ఒకటి కాదనమాట. కొంచెం లీగల్గా అంత డెప్త్గా ఎవరు కనిపెట్టరు కాబట్టి, అంత డెప్త్గా ఎవరు వెళ్ళరు కాబట్టి పైన ప్రచారం వైసీపీ వాళ్ళకి కలిసి వస్తుంది. అయితే దీనిని స్ట్రిక్ట్గా అండ్ సీరియస్గా తిప్పికొట్టడంలో కూడా టీడీపీ వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. అందుకే హెరిటేజ్ ఫుడ్స్కి కొంచెం ఈ 4 రోజుల నుంచి షేర్లు పడిపోతున్నాయి ఈ ఆరోపణ రావడంతో.